నన్ను చంపాలని ట్రై చేస్తున్నారండి. నన్ను ఎలాగైనా కాపాడండి. దొంగచాటుగా మా వాళ్ళని దెబ్బ కొట్టడం కాదు, బయటికి రండి. మర్యాదగా బయటికి రండి, లేకపోతే వీడిని చంపేస్తాను. షూట్ చేసి పడేస్తాను. మీకే చెప్తుంది, ఎవరో బయటికి రండి. రండి. ఎవరో మర్యాదగా బయటికి రండి. నువ్వా 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 మా వాళ్ళని చంపింది? ఎంత ధైర్యమే నీకు? మాటనికే వచ్చి మా మీద అటాక్ చేస్తావా? రాడ్ కింద పడే పడే రాడ్ కింద పడేస్తావా, లేకపోతే వీడిని చంపేయమంటావా?
వెంట రండి. నీ ఆలోచనే నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై, నీ ఆలోచని నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై. శృతి కలిసిన వేళల్లోన స్మృతి పరిమళమవుతూ ఉన్నా, జత కలవని దారుల్లోన గత పరిచయమవుతూ ఉన్నా, సదా నీ సుఖమే కోరుతూ ఉన్నా, ఇలా నీ కోసం జీవిస్తున్నా. నీ ఆలోచని నాలాపనై, నీ ఆరాధని నా సంగీతమై. రామ్మరా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. నువ్వు పెళ్లి చూపుల టైంకి వస్తావో రావో నన్ను కొంచెం ఆదుర్ద పడ్డానమ్మా. అక్క, నువ్వు రాకపోయి ఉంటే నేను పెళ్లి చూపులే క్యాన్సిల్ చేసేదాన్ని తెలుసా? తాతయ్య, నేనొక 5 minutes లో ఫ్రెష్ అయ్యానా? శుభ్రంగా వెళ్ళారమ్మా. వెళ్ళు. తనని నేను పరిచయం చేస్తాను. డాడీ, తను సీత, అదే శివరామరాజు గారి పెద్ద మనవరాలు, నాకు పెద్దక్క. నమస్తే అండి. నమస్తే అమ్మా. మమ్మీ ఎక్కడా? ఇక్కడ. నమస్తే ఆంటీ. నమస్తే.
నువ్వేనా సీతంటే? అవునా ఆంటీ? మా నాన్న నీ గురించి చాలా గొప్పగా చెప్పాడు. చూడ్డానికి చాలా సింపుల్గా ఉన్నావు. మొత్తానికి మా నాన్నని పెద్ద సమస్య నుండే బయటపడేశావు. సీత సింపుల్ అమ్మాయిలా కనిపించొచ్చు భువన. ఎందుకంటే దెర్ ఇస్ నో స్పెషాలిటీ బీయింగ్ ఎక్స్ట్రాడినరీ, ఇట్స్ స్పెషల్ బీయింగ్ ఆర్డినరీ అన్న మాటకి నిలువెత్తు సాక్ష్యం సీత. నిజమే కదా మామగారు? అల్లుడు గారు, సీత వ్యక్తిత్వం ఒక్క మాట చాలా గొప్పగా చెప్పారు. ఎనీహౌ యూర్ రియలీ గ్రేట్ సీత. అది నా బాధ్యతగా భావించి చేశానండి. సీతకు ఒకటి థ్యాంక్స్ చెప్తే సరిపోదు భువన. వీ విల్ డూ సంథింగ్ ఫర్ సీత. మన తరఫు నుంచి సీతకు థ్యాంక్ఫుల్గా ఏదో ఒకటి ఇవ్వాలి. అది తను జీవితాంతం గుర్తుపెట్టుకునేదిగా ఉండాలి. అదేమిటో నువ్వే ఆలోచించు. సరే సరే, సీతకేవే వాళ్ళో తర్వాత ఆలోచిద్దరు గాని ముందు పెళ్లి చూపులకు టైం అవుతా ఉంది. డాలీ, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. ఏంటి రెడీ అయ్యేది? ముందు శారీ సెలెక్ట్ చేయాలి కదా మమ్మీ. సరే పద, సెలెక్ట్ చేస్తాను. రా అక్క. అయ్యో, నేనెందుకు వైజయంతి? మమ్మీ ఉన్నారు కదా. నో వే, నువ్వు నాతో ఉండి తీరాల్సిందే. వెళ్ళమ్మా. సరే పద. అమ్మయ్యా, సీత రావడంతో నాకు ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంది. హలో. యా, నో, నేను కాల్ చేసే వరకు వేరే ఏ కంపెనీకి ప్రాజెక్ట్ అసైన్ చేయొద్దు. 1 వీక్లో యుఎస్ వస్తాను. అవును, వైజయంతికి మంచి సంబంధం వచ్చింది. ఎస్, మ్యారేజ్ ఇండియాలోనే ఉండొచ్చు. అవును. డాలీ, ఇవన్నీ నీకోసం తాతయ్య తెచ్చారు. పెళ్లి చూపుల రోజు శివరామరాజు గారి మనవరాలిగానే కాదు, ఈ భువనేశ్వరి కూతురుగాను కనిపించాలి. ఏవి సెలెక్ట్ చేసుకుంటావో నీ ఇష్టం. అక్క, పెళ్లి చూపుల రోజు ఏ చీర కట్టుకోవాలో, ఏ జ్యువెలరీ వేసుకోవాలో నువ్వే సెలెక్ట్ చెయ్యి. నేనా? నీ టేస్ట్కి తగ్గట్టు నువ్వు సెలెక్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. అవును డాలీ, నీ టేస్ట్ వేరు, సీత టేస్ట్ వేరు. నీ పెళ్లి చూపులకి సీత ఎలా సెలెక్ట్ చేస్తుంది చెప్పు. మమ్మీ, నీకు సీత గురించి తెలీదు. తనకి మంచి టేస్ట్ ఉంది. పోనీ నేను సెలెక్ట్ చేయనా? పెళ్లి రోజు పెళ్లి కూతురుకు సంబంధించిన సెలెక్షన్స్ అన్ని నీ టేస్ట్ కి తగ్గట్టుగా నువ్వే ఫైనల్ చేస్తావు, కానీ పెళ్లి చూపులకు మాత్రం అక్కే సెలెక్ట్ చేయాలి. ఇట్స్ ఓకే సీత, నీ టేస్ట్ మీద దానికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వే సెలెక్ట్ చేయి. అది కదా ఆంటీ. నోవే. వైజయంతి ఒకసారి ఫిక్స్ అయితే మా మాటే కాదు, తన మాట తనే వినదు. అంత మొండిది. విన్నావుగా సీత, నా గురించి మమ్మీ కాంప్లిమెంట్. ప్లీజ్ సెలెక్ట్ చేయి. వైజయంతికి ఇది బాగుంటుందండి. నైస్. వైజయంతికి సూట్ అవుతుంది. ఇది నీకు చాలా బాగుంటుంది.
ఇది చూడు. చాలా బాగుంది. అమ్మయ్య, జ్యువెలరీ సెలెక్షన్ అయితే అయిపోయింది. సీత, ఇప్పుడు శారీ సెలెక్ట్ చేయవా? ఈ సారీ ఎలా ఉందా ఆంటీ? బాగుంది. వైజయంతి, నువ్వు చూడు. చాలా బాగుంది సీత. సీత, నీ సెలెక్షన్ సూపర్. ఏ మమ్మీ, నువ్వేమంటావు? ఓకే, నాట్ బ్యాడ్. అయ్యో సీత, మమ్మీ కూడా నీ సెలెక్షన్ నచ్చేసింది. థ్యాంక్ యూ. ఓకే వైజయంతి, ఇంకేం కావాలో చెప్పు, అరేంజ్ చేస్తాను. నీ సంతోషమే నాకు ముఖ్యం. ఈ శారీ అండ్ జ్యువెలరీతో నేను హ్యాపీ మమ్మీ, బట్ ఆ డౌట్ ఏంటి? ఇంకేం కావాలో చెప్పు. కావాలంటే మొత్తం యుఎస్ రాసిస్తాను. మీ మమ్మీ భువనేశ్వరి సంగతి నీకు తెలుసు కదా. వీటితో నేను హ్యాపీనే, కానీ ఏం కావాలి? వాట్ యు వాంట్? నాకు ఈ శారీ అండ్ జ్యువెలరీ సేమ్ సెట్ ఇంకోటి కావాలి మమ్మీ. సేమ్ సెట్ ఎందుకు వైజయంతి? కావాలంటే ఇంకొక డిజైన్లో తీసుకోవచ్చుగా. అవును, ఇంకొక డిజైన్ తీసుకో. నేను సేమ్ సెట్ కావాలని అడుగుతుంది సీత కోసం మమ్మీ. అవును, పెళ్లి చూపుల రోజు సీత నేను ఒకటే శారీ ఒకటే జ్యువెలరీ వేసుకోవాలి. వైజయంతి, నాకెందుకు? ఐ యు క్రేజీ డాలీ? పెళ్లి చూపులు నీకా సీతకా? మమ్మీ నువ్వుండు. అక్కా, నువ్వు నా తోడి పెళ్లి కూతురువి. పెళ్లి చూపుల రోజు నువ్వు నా పక్కనే కూర్చోవాలి. తోటి పెళ్లి కూతురు పెళ్లి కూతురులానే అలంకరించుకోవాల్సిన అవసరం లేదు వైజయంతి. అక్కా, నాకివన్నీ అనవసరం. మమ్మీ, సీత కూడా నాతో పాటు సేమ్ శారీ సేమ్ జ్యువెలరీ వేసుకోవాలి. నాతో తోడి పెళ్లి కూతురుగా రావాలి. ఇది ఫిక్స్. వైజయంతి ప్లీజ్, ఏంటి నీ మొండితను? అవునక్క, తాతయ్య ఏమన్నారు? నువ్వు సీత వేర్వేరు కాదన్నారు కదా. ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అన్నారు. కాబట్టి నేను వేసుకున్నవే నువ్వు వేసుకోవాలి, అంతే. అది కాదు వైజయంతి. ఇంకేం మాట్లాడొద్దు. ఏ, ఇప్పటికిప్పుడు సేమ్ సెట్ అంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి? అవసరమైతే యుఎస్ఏ రాసిస్తానని బిల్డప్ గా చెప్పావు కదా మమ్మీ. ఆఫ్టర్ ఆల్ సేమ్ సెట్ తీసుకురాలేవా? అది కాదు వైజయంతి. అక్క ప్లీజ్, నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేయొద్దు. అవసరమైతే పెళ్లి చూపులే క్యాన్సిల్ చేసుకుని యుఎస్ వెళ్ళిపోతాను. దట్స్ ఆల్. హే ఆగు. సరే, సీతకు కూడా సేమ్ సెట్ తెప్పిస్తాను, ఓకేనా? అక్కర్లేదు, ఆల్రెడీ తాతయ్య తెప్పించేశారు. ఈ విషయం మీకు తెలియకుండా చిన్న ఫన్ చేశాను అంతే. ఈ ఫోన్ చేసే అలవాటు నీకెప్పుడు పోతుందే? సారీ మమ్మీ. ఇదమ్మా సీత, మా వైజయంతి యాటిట్యూడ్. తెలుసా ఆంటీ, తనేదైనా అనుకుంటే సాధించే వరకు వదలదు. అక్కా, రేపు పెళ్లి కూతురుగా నేను, తోడి పెళ్లి కూతురుగా నువ్వు. ఇక పెళ్లి కొడుకు మై ఢమాల్. సీత, ఇవన్నీ లోపల పెట్టు. అలాగే ఆంటీ. కమ్ డాలీ.